157 మూవీ మెగాస్టార్ చిరంజీవి అండ్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో సినిమా వస్తుంది 157 మూవీ. సో ఈ సబ్జెక్ట్ మనందరూ తెలిసిందే, కామెడీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సినిమాగా రాబోతుంది. మరి అనిల్ రావుపూడి అంటే మనందరూ తెలిసిందే, రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎంత పెద్ద బిగ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరూ తెలిసిందే. సో ఆ సినిమా తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో అయితే ఇవ్వబోతున్నాడు. సో ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుంది. అండ్ ఈ మూవీ నుంచి మరో అప్డేట్ అయితే వదిలారు. ఆ అప్డేట్ ఏంటంటే హీరోయిన్ గా నయనతారని పెట్టుకోబోతున్నారంట. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లోనే సిస్టర్ క్యారెక్టర్ చేసింది. అండ్ ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వబోతుంది. తమిళ్ సూపర్ స్టార్ అనేది చెప్పుకోవచ్చు నయనతార. సో నయనతార గారికి అయితే చాలా ఫాలోయింగ్ ఉంది, ఎస్పెషల్లీ తెలుగులో కూడా బిగ్ ఫాలోయింగ్ ఉంది నయనతార గారికి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మేబీ సోషల్ మీడియాలో, నయనతార గారు చాలా ఎక్కువ రెమ్యునేషన్ కూడా తీసుకోబోతుందంట ఈ మూవీ కోసం. సో మేబీ ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చాలా మంది ఇయర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ అనిల్ రావుపూడి డైరెక్షన్ చేసిందంటే మినిమం గ్యారంటీ ఉంటుంది, రాస్కో సాంబా అన్నట్టు ఉంటుంది మూవీ అయితే. సో అండ్ ఇంకోటి ఒక క్యామియో రోల్, ఒక స్పెషల్ క్యారెక్టర్ లో విక్టరీ వెంకటేష్ కూడా నటించబోతున్నాడంట ఈ సినిమాలో. అండ్ అందరు తెలిసిందే అనిల్ రావుపూడి గారు విక్టరీ వెంకటేష్ గారి బాండింగ్ మనందరూ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మంచి క్లోజ్ గా అయిపోయారు వాళ్ళిద్దరు. సో ఆ క్లోజ్నెస్ తోనే మేబీ మెగాస్టార్ గారికి క్లోజ్ గా ఎట్లా ఉంటాడు మన విక్టరీ వెంకటేష్ గారు, అన్ని కలిసి ఉన్నాయి, అన్ని కలిశాయి కాబట్టి మేబీ 157 మూవీలో ఒక క్యామియో రోల్ అయితే ఇవ్వబోతున్నారంట విక్టరీ వెంకటేష్ గారు. సో ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటుంది అనేసి కూడా చాలా మంది విక్టరీ వెంకటేష్ గారు ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఈ సినిమా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయాలా, రేపే చూడాలి అన్నట్టు అనుకుంటారు అందరైతే. సో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎలా తీసుకొచ్చాడో సంక్రాంతికి, మళ్ళీ ఈ సినిమా 157 మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ చేస్తాడంట. సో మళ్ళీ సంక్రాంతికి వచ్చి బిగ్ బ్లాక్ బస్టర్ కొడతాం అనేసి చాలా కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు అనిల్ రావుపూడి గారు. సో మరిన్ని అప్డేట్ ఏమన్నా ఈ మూవీ నుంచి వస్తే మీ ముందుకు తీసుకొస్తాను గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.